ఏమండి, దేవుడు మనతో బంధాన్ని ఏర్పరుచుకొని మనం చెడ్డవాళ్ళమైన, పాపులమైన, నీచులుగా, దౌర్భాగ్యులుగా మారిపోయిన వదులుకోలేకపోతున్నాడండి ఆయన మనల్ని. అవునా కాదా? దేవుడి విషయంలో ఏం జరిగింది చెప్పండి? నువ్వు ఉత్తముడువా? నువ్వు ఉత్తమురాలివా? మన మంచోళ్ళమా? మన మంచోళ్ళని దేవుడు ఏమండి మనల్ని కోరుకున్నాడా? లేదు. మన పాపులుగా ఉన్నా నా పిల్లలండి, నా పిల్లలండి, నా పిల్లలండి. అందుకే కదా యేసుప్రభు వచ్చాడు. నువ్వు మంచోడు అయితే ఆయన ఎందుకు రావాలి? ఆయన ఎందుకు సిలువెక్కాలి? ఆ కన్న తండ్రి, ఆ కన్న కొడుకు సిలువలో చచ్చిపోతుంటే, ప్రాణం వదిలేస్తుంటే తన ప్రాణాలు పోయే పరిస్థితి అండి. ఆయన అన్నిటినీ కొడుకును కూడా వదులుకున్నాడు నీకోసం. అంటే నువ్వు కావాలని కోరుకున్నాడంటే ఏంటి నీకు ఆయనకున్న సంబంధం? నువ్వు అసలు దేవుడి కోసం ఆలోచించు. నువ్వు దేవుడినే పట్టించుకోవు. ఏ రోజు నీకేమీ బంధం లేదని నువ్వు అనుకుంటావు. కానీ కనిపించని ఒక అపురూపమైన బంధం నీకు, కంటికి కనిపించని దేవునికి ఎప్పుడూ ఉందది. నేను వద్దనుకోవట్లేదు ఆయన. నిన్ను కావాలి అనుకుంటున్నాడు ఆయన. నువ్వు రావాలి ఆయన దగ్గరకు అనుకుంటున్నాడు. ఎందుకు? ఏదో అట్రాక్షన్ లాగేస్తుంది నిన్ను, ఆయన వైపు లాగుతుంది. ఆయన ఆకర్షితుడైపోతున్నాడు నీ వైపు. ఎంతకైనా పిల్లలు కదండి.